హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను. ఇదిగోండి, ఈరోజు అయితే మన అందరికీ ఉపయోగపడే ఒక చిట్కా అయితే మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే అది మనం ఇంట్లో కొబ్బరి నూనె తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి చూడండి. ఇదైతే గుంటగరినేడు ఆకు. ఈ ఆకు అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు నల్లగా రావడానికి. ఇదిగోండి, ఇవేమో మందార పువ్వులు. ఇవి కూడా మనం ఎలా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి గోరింటాకు. ఇదైతే దీన్ని కూడా చక్కగా నేనైతే ముందు అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నానండి. ఇదిగోండి అయితే నానబెట్టి పెట్టుకున్న మెంతులు ఒక పావు గంట సేపు అలా నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం. తర్వాత మనం మిల్లులోంచి తెచ్చుకున్న మంచి కొబ్బరి నూనె నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే మందార పువ్వుని శుభ్రం చేసేసుకుందామండి. మనం ఇలా తొడుములు అయితే తీసేసి చక్కగా అన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, వీటిని అయితే ఇలాగ మనం అన్నీ తీసేసుకుని కాడలు అవి తీసేసుకుని చక్కగా నీట్గా చేసుకుని ఇలాగ కాడ ఒక్కటి కూడా లేకోకుండా చక్కగా అలా తీసుకుని ఇది ఇలా శుభ్రం చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇది గుంటగరినేడు ఆకు. దీన్ని కూడా కట్ చేసుకుందాం. చక్కగా నేనైతే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, చక్కగా అలా కట్ చేసి మనం వాటిని కూడా చక్కగా పక్కన ఉంచుకుందాం. అలా చిన్న చిన్న కాడల్లాగా కోసుకోవాలి. కాళ్ళు కూడా వేస్ట్ కాదు. వీటిని అయితే ఇలా పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇదైతేనండి గోరింటాకు అండి. గోరింటాకుని కూడా చక్కగా మనం మంచిగా ఉన్నది తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను నేనైతే. దాన్ని కూడా తుంచుకుందాం. చక్కగా దేనికి అది కాడలు రాకోకుండా చక్కగా నీట్గా ఆకులు మాత్రం తీసుకుందాం. తీసుకుంటే ఇదైతే చాలా మంచిదండి. దేనికంటే జుట్టుకి వేడి తగ్గడానికి మనకి మంచిది గోరింటాకు అయితే. గుంటగరినేడాకు అయితే చక్కగా మనకి జుట్టు అయితే నలుపు వస్తుంది. ఇది గోరింటాకు వల్ల ఉపయోగం ఏంటంటే వేడి, మన ఒంట్లో ఉన్న వేడిని లాగుతుంది. ఇదిగోండి, దీన్ని ఇలాగా చక్కగా కాడలు లేకోకుండా శుభ్రం చేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం అండి. చూసారా, మందార పువ్వులు, గుంటగరినేడాకు, గోరింటాకు. చూడండి, ఇలాగా వీటి మూడింటిని పక్కన పెట్టుకుందామండి మనం. ఇదిగోండి, ఇలాగా చక్కగా మనం పక్కన పెట్టుకున్నాక మెంతులండి. ఇవి మెంతుల్ని మనం ఒక అరగంట ముందర నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాను నేను. నూనె అయితే నేను ఒక అర కేజీ తీసుకున్నానండి. ఒక అర కేజీ అయితే మనం మందార పువ్వులు అయితే వేసుకున్నాం అండి. చూసారా, చక్కగా ఇలా అయితే అయిపోతే ఆకు. ఇది స్లోగానే మంట పెట్టుకుని మనం స్లో మంట మీద అయితే కాల్చుకోవాలి. వడకట్లు అయితే వేసి వడపెట్టేసుకుని అప్పుడు వేసుకుందామండి. ఎందుకంటే వాటర్ లేకోకుండా ఉంటాకి. ఇది మొత్తం చక్కగా ఫ్రై అయిపోయేలాగా ఏగేలా పెట్టి మనం వదిలేయకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అడుగుది మాడిపోద్ది, పైదేమో ఏకపోకుండా ఉంటుంది. అందు గురించి మనం ఇదైతే ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే దగ్గరికి వచ్చి ఒక తెల్లటి బట్ట తీసుకుని ఇలా వడకట్టేసుకుందాం. ఇలా కాచి చల్లార్చి ఇలా గాజు చేసేలాగైతే తీసుకుని మనం చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది. దీన్ని మనం వారంలో 2 సార్లు 3 సార్లు మనం తలకు పెట్టుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి. అయితే ఇలా తయారు చేసి మనం అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని మీరు కూడా కాచి ఇదిగోండి ఇలాగ అయితే కలర్ వస్తుంది, చక్కగా బాగుంటుంది.